జీవో నెంబర్ 1 రద్దు కోరుతూ చలో అసెంబ్లీకి సిపిఐ నాయకులు కార్యకర్తలు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడడం సిగ్గుసిగ్గు అని పుట్టపర్తి ఏరియా కార్యదర్శి సుబ్బారాయుడు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు అరెస్టులతో ప్రజా గొంతుకులను అణిచివేతకు పాల్పడుతోందని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు చూసైనా జగన్ కు బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు బషీరున్నిసా, ఇన్సాఫ్ జిల్లా కార్యదర్శి షరీఫ్, పట్టణ నాయకులు దేవరశెట్టి నరసింహ, యోసోప్, ముద్దిలేటి చంద్రశేఖర్, వైహరి దౌలా, సుధాకర్, ప్రతాప్, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. నేడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలన్నీ అటకెక్కించినటువంటి ప్రభుత్వ తీరును ఎండగడతా ప్రజలందరినీ అన్ని వర్గాల వారిని మమేకం చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమం పిలిపించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అసలు నిర్బంధంగా ఇవాళ అక్రమ అరెస్టులకు తెరదీస్తూ ఉంది. దీన్ని మేము సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 1 అని చెప్పి బ్రిటిష్ కాలంలో నాటి జీవోని తీసుకొని రావడం అనేటువంటిది అన్ని వర్గాల హక్కులకు, చట్టాలకు అన్నిటికీ ఆటంకం కలిగేటువంటి జీవో అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇవాళ అసెంబ్లీలలో ఏమని జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ మనకు జరిగినటువంటి అభివృద్ధి మీద మాట్లాడండి అయ్యా అని అంటే ప్రతి మంత్రి లేదా ప్రతి ఎమ్మెల్యే 0 అవర్ల వాళ్ళలో మాట్లాడే సమయాలలో జగన్ గారికి జపాన్ని చేయడం తప్ప ఎక్కడ స్థానికంగా ప్రాథమికంగా సమస్యలు పరిష్కరించలేనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. మన రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా అనేటువంటి సందేహాలు జనానికి వస్తూ ఉన్నాయి. మేమైతే కమ్యూనిస్టులుగా చెప్తున్నాము, ఖచ్చితంగా మనము నియంతృత్వంలోనే ఉన్నామనేటువంటిది మేము ఘంటాపథంగా చెప్తున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఉన్నటువంటి హక్కులు కానీ, కార్మికులకు ఉన్నటువంటి హక్కులు కానీ, ఉద్యోగులకు ఉన్నటువంటి హక్కులు కానీ, లేకపోతే చట్టసభలలో ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి హక్కులు కానీ ఈ వేటిని అమలు పరచడం లేదు. అమలు పరచకపోగా ఒక నిర్బంధం, ఎవరన్నా ఇబ్బంది చెప్పుకుందాము విజయవాడకు పోయని చిన్న కార్మికులు కానీ, ప్రజలు కానీ ఎవరన్నా ఇబ్బందులు చెప్పుకుందామంటే వాళ్ళని ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేది, నోటీసులు ఇచ్చేది, నిర్బంధం చేసేది. ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? నీకెందుకు అంత భయము? అంత భయం ఎందుకు పడుతున్నావు? నువ్వు ప్రజల్ని పిలిచి మాట్లాడు, లేకుంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని పిలిచి మాట్లాడు, ఇది సమస్య అని. ఇవాళ ఇట్లా చేస్తూ కూడా ఒక దుర్మార్గమైన చట్టం తెచ్చినాడు జీవో నంబర్ 1. రాజశేఖర రెడ్డి తర్వాత అతని జగన్మోహన్ రెడ్డి గారు నేను దేశాన్ని ఉద్ధరిస్తా, నవరత్నాలు ఇస్తా ఈ అధికారంలోకి వచ్చింది. కనీసము నలుగురు గుంపుగా ఉన్నా కూడా సహించలేని పరిస్థితి ఈ జీవో నెంబర్ 1 ద్వారా ప్రజలకు అర్థమవుతా ఉంది. అప్పటి బ్రిటిష్ కాలంలో నలుగురు గుంపు అయితే వాళ్ళకు ఎటువంటి ప్రమాదం వస్తుందో అని చెప్పేసి వాళ్ళు అట్లా కానీకుండా విభజించి పరిపాలించినట్టు జనాన్ని అట్లా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా వరకు ఏ పార్టీలు కూడా మాట్లాడకూడదు, అఖిల పక్షాలు అసలు కలిసి మాట్లాడకూడదు, కలిసి మాట్లాడితే నాకు ఎటువంటి ప్రమాదం పొంచుకొని వస్తుందో అని చెప్పేసి ఈ జీవో నెంబర్ 1 కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్క వాళ్ళు, ఆడవాళ్ళ సమస్యలు ఎక్కడికి కూడా చెప్పుకునేదానికి వీలు కాని పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు వచ్చేసి ఎక్కడికైనా అరెస్టులు, ముందస్తు అరెస్టులు అంట.